అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా. మొదటి అధ్యాయంలో సగం వరకు ఇప్పటి వరకు నేర్చుకున్నాము. 47 శ్లోకాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. 27 వరకు నేర్చుకున్నాం. ఒక్కసారి ఆ అర్థాలన్నిటి ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొదటిగా ఫస్ట్ అధ్యాయం పేరు అర్జున విషాద యోగము. ఈ అధ్యాయము ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతోటి స్టార్ట్ అవుతుంది. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారు పాండుకుమారులు ఏం చేస్తున్నారని. ఇక్కడే ధృతరాష్ట్రుడు అంటే తనది కాని రాష్ట్రాన్ని అనుభవించేవాడు అని ఒక అర్థం ఉంటుంది. అలాగే ధర్మ అనే శబ్దంతో ఈ భగవద్గీత స్టార్ట్ అవుతుంది. ధర్మ అంటే న్యాయంగా ఉండటం అనే అర్థము. అలాగే ధర్మ అంటే భగవంతుడి యొక్క పేరు కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు తన దివ్య దృష్టితో కురుక్షేత్రం గురించి వివరిస్తూ ఉంటాడు, అక్కడ జరుగుతున్న వాటి గురించి. ఇతనికి వ్యాస భగవానుడి అనుగ్రహం వలన ఈ దివ్య దృష్టి అనేది వస్తుంది. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎలా చెప్తున్నాడో అనేది ఇంకా సంజయ్ ఉవాచ దగ్గర నుంచి సంజయుడు చెప్తున్నాడు అనే దాని దగ్గర నుంచి 2వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు దుర్యోధనుడు రాజా అని సంబోధిస్తాడు. ఎందుకంటే తనకి ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళని రాజు అనే అంటారు కదా, అందుకని సంజయుడు గౌరవపూర్వకంగా రాజు అని చెప్పి దుర్యోధనుని సంబోధిస్తాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే, దుర్యోధనుడు మొదటి గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విమర్శనాత్మకంగా మాట్లాడతాడు. ఏమనంటే, నీ శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్నుడు ద్రుపద కుమారుడు పాండవుల యొక్క సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు, వాళ్ళ యుద్ధ వ్యూహాన్ని తయారు చేశాడు అంటాడనమాట. ఇక్కడ ద్రుపదుడు ద్రోణాచార్యునికి ఫ్రెండ్ అయినప్పటికీ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం వలన ద్రోణాచార్యుని ఓడించడానికి ఒక కుమారుణ్ణి తపస్సు చేసి కంటాడు. అతనే దృష్టద్యుమ్నుడు. ఈ దృష్టద్యుమ్నుడు విద్యని ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకుంటాడు. అంటే ద్రోణాచార్యుడు గురువు కాబట్టి శిష్యులు ఎవరొచ్చినా సరే తన గురువు బాధ్యతని నిర్వర్తించడం అనేది ఇక్కడ ప్రధానంగా సూచిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ద్రోణాచార్యుడిని విమర్శించడం వలన తన శిష్యుడు కదా, ఏదన్నా సరే కొంచెమన్నా సరే పక్షపాతం ఉంటుందేమో ద్రోణాచార్యుడికి అనే అనుమానంతో దుర్యోధనుడు చెప్తాడనమాట. అలాగే పాండవుల పక్షం వైపు ఉన్నటువంటి వాళ్ళ యుద్ధ వీరుల గురించి కూడా వివరిస్తాడనమాట. దృష్టకేతుడు, పితానుడు, కాశీరాజు, పురుజితుడు, కుందిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉత్తమమైనటువంటి వీరులు పాండవుల వైపు ఉన్నారు. అలా అని మన సైన్యం ఏం తక్కువ కాదు, మీరు అనుకుంటారేమో మన సైన్యం చాలా బాగుంది, మన సైన్యానికి మీరు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే భీష్ముడు, కర్ణుడు, కృపదుడు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి ఇలాంటి చాలామంది వీరులు ఉన్నారు. చాలా అస్త్రశస్త్రాలని బాగా వాడటంలో పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన సైన్యం చాలా ఎక్కువ ఉంది, అపర్యాప్తంగా ఉంది. కానీ పాండవుల సైన్యమేమో చాలా తక్కువగా ఉంది, పర్యాప్తం అంటే తక్కువగా ఉంది అని అంటాడనమాట. అలాంటి పెద్ద సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు, ఆ చిన్న సైన్యమైనటువంటి పాండవుల్ని భీముడు రక్షిస్తున్నాడు అని చెప్తాడనమాట. అలా అంటున్నప్పుడే భీష్మాచార్యులు ఏం చేస్తారు, ఇంకా ఈయన మాట్లాడుతూనే ఉంటారు అట్లాగే అని చెప్పేసి శంఖాన్ని పూరించడానికి తన శంఖాన్ని చేతిలోకి తీసుకుంటాడనమాట. అలా శంఖాన్ని మోగిస్తాడు. శంఖాలని, భేరువుల్ని, డ్రమ్ముల్ని ఇలాంటి అన్నిటినీ శబ్దాలు చేస్తూ ఉంటారు. ఈ శబ్దం విన్న తర్వాత అందరికీ ఉత్సాహం కలుగుతుందన్నమాట. అలా శంఖాలని పూరించేటప్పుడు మొదటగా కృష్ణ భగవానుడి గురించి ఇక్కడ మాట వస్తుందన్నమాట. కృష్ణుడు మాధవ పాండవశ్చైవ అంటారనమాట. వాళ్ళు మాధవుడు, పాండవులు అంటే కృష్ణార్జునుల గురించి ఇక్కడ వర్ణన ఉంటుంది. వాళ్ళు తన శంఖాలని మోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవాను యొక్క శంఖం పేరు పాంచజన్యం. దేవదత్తం అనేది అర్జునుని యొక్క శంఖము. పౌండ్రము, మహాశంఖము,
భీముడి యొక్క శంఖం పేరు రుకోదరం. ఇలాగా తన శంఖాలన్నింటినీ పూరించిన తర్వాత పాండవులు కౌరవుల యొక్క సైన్యము సగం అక్కడే చనిపోతుంది అంటారనమాట ఇక్కడ. ఎందుకంటే ఆ శంఖాలు అంత గట్టిగా మోగిస్తారు. ఆ తర్వాత కౌరవుల వైపు ఉన్న వాళ్ళు కూడా శంఖాల్ని పూరిస్తాడు. ఇలా శంఖాలను పూరించిన తర్వాత అర్జునుడు అడుగుతాడనమాట, ఓ హృషికేశ, ఒక్కసారి మొత్తాన్ని కనిపించే విధంగా మన రథాన్ని అక్కడ స్థాపించమని, ఇరుపక్షాలకి మధ్యలో రథాన్ని స్థాపించమని అడుగుతాడు. అప్పుడు దానికి కృష్ణ పరమాత్మ 2 సైన్యాలకి మధ్యలో తీసుకెళ్ళి రథాన్ని పెడతాడు. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మళ్ళీ శ్లోకాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాము. అలాగే మొత్తం అధ్యాయం గురించి కూడా ఇంకొకసారి మాట్లాడుకుందాం. జై శ్రీకృష్ణ అందరికీ.